ఇది మాయ, ఇది గుణం చేసే ఒక పని అని చెప్పి చూస్తూ ఉంటాను. కాకపోతే నేను మనస్సులో ఒక ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం. ఏమిటది? తేషాంచ శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్య మహాత్మని. నేను వాళ్ళ శ్రేయస్సును మాత్రం కోరుకుంటాను. పాపం వీళ్ళిలా మంచిగా ఉన్నారు, వీళ్ళిలా చెడ్డగా ఉన్నారు. మనుష్యుల స్వభావం. మంచిగా ఉండేవాళ్ళు ఇంకా మంచిగా ఉండని, వాళ్ళకి ఇంకా మంచిదవని. చెడ్డగా ఉండేవాళ్ళు మంచివాళ్ళు కానీ వాళ్ళకే మంచిదమని, వాళ్ళ మనస్సు మారిపోని. అందుకనే తేషాంచ శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని. మహాత్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మలో ఏకాత్మ భావన వాళ్ళకి కలగాలి అని చెప్పి నేను మనస్సులో అనుకుంటూ ఉంటాను. అందుకే నేను ఉపదేశం చేస్తాను. అంటే అందరికీ కూడా నేను పరమాత్మ స్వరూపం అనేది అనుభవానికి రావాలి. ఇదే దత్తతత్వం. ఇంకా దానికన్నా మించింది ఏముందండి? ఆ తత్వం